1 వీక్ బ్యాక్ ఇక్కడ కమిటీ వాళ్ళు మన ఇంటికి వచ్చారండి. అన్న ఫస్ట్ టైం విగ్రహం పెడదాం అనుకుంటున్నాను. ఫస్ట్ మీ దగ్గరికే వస్తున్నానని చెప్పేసి అన్నారు. సరే ఏం కావాలి చెప్పండి అని అన్నాను. అన్న ఇలా మీకు ఒక అకాడమీ ఉంది. మీరు చాలామంది పిల్లలకి మీరు సపోర్టివ్‌గా నిల్చున్నారు. సో, మీ స్టూడెంట్స్ అందరికీ కూడా సక్సెస్ రావాలని చెప్పేసి మీ తరపు నుంచి మాకు ఒక విగ్రహం డొనేట్ చేయండి అని చెప్పేసి అన్నారు. సో, ఇమ్మీడియేట్‌గా యెస్ చెప్పాం. సో, యెస్ చెప్పినంత మాత్రం మనం విగ్రహం డొనేట్ చేయాలి అని అనుకుంటే ఫస్ట్ ఆ విగ్రహం మంచి కళ ఉన్న విగ్రహం మీరు సెలెక్ట్ చేయండి అని చెప్పేసి అంటే ఊరంతా తిరిగాం. ఊరంతా తిరిగితే లాస్ట్‌కి మా అమ్మగారు ఒక విగ్రహం సెలెక్ట్ చేశారు. సో, ఇక్కడ మీకు స్క్రీన్‌లో కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో, అచ్చం అమ్మవారే దిగొచ్చినట్టు ఒక మంచి విగ్రహం అయితే దొరికిందనమాట. రైట్. సో, విగ్రహం దొరికిన తర్వాత ఒకటే నేను దేవుని కోరుకున్నాను. మా స్టూడెంట్స్‌లో బాగా కష్టపడిన వాళ్ళందరికీ కూడా మీరు లక్ అనే ఫ్యాక్టర్‌ని మీరు చేకూర్చి వాళ్ళకి విజయం సాధించేలాగా మీరు దగ్గరుండి చూడాలని చెప్పేసి అన్నాను. సో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిలీజియన్ ఎవరైతే మన స్టూడెంట్స్ అందరూ కష్టపడతారో, కష్టపడిన వాళ్ళందరికీ కూడా సక్సెస్ రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వీళ్ళన్నారు కమిటీ వాళ్ళు, "అన్న మీరు విగ్రహం డొనేట్ చేశారు కదా! ఒక పోస్టర్ తయారు చేసి దాంట్లో మీ ఫోటో పెడదాం" అని చెప్పేసి అన్నారు. అన్న నన్ను చాలామంది యూట్యూబ్‌లో చూస్తూనే ఉంటారు. నా ఫోటో వదిలేసేయండిలే. మా తల్లిదండ్రుల ఫోటో పెట్టండి. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని అన్నాను. సో, తల్లిదండ్రుల ఫోటో పెట్టి అండ్ అలాగే మీ ఫోటోస్ కూడా వేసుకోండి దాంట్లో. ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ అని చెప్పేసి అన్నాను. సో, మీ అందరూ కూడా ఈ నవరాత్రుల నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. కష్టపడండి. కష్టపడిన వాళ్ళందరికీ కూడా ఎగ్జామినేషన్‌లో లక్ అనే ఫ్యాక్టర్ ఖచ్చితంగా తోడవుతుంది. సో, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, బిలీవ్ ఇన్ గాడ్ అండ్ మీకు సక్సెస్ అనేది డెఫినెట్‌గా వస్తుంది. థాంక్ యూ. జై హింద్.